రైతు సోదరులకు నమస్కారం. మనము విపనగండ్ల గ్రామంలో ఉన్నాం. మన రైతు ధర్మారెడ్డి గారు ఉన్నారు. మన రైతు ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నాడు, దీని యొక్క దిగుబడి మరియు దీని యొక్క సక్సెస్ స్టోరీ అనేది మనం తెలియజేసుకుంటాం. దీనిలో ప్రధానంగా వస్తే, సార్ మీరు ఎన్ని సంవత్సరాలకు ఇప్పుడు దీన్ని వేసుకున్నారు, దీని యొక్క దిగుబడి ఇవన్నీ కొంచెం క్లియర్గా డీటెయిల్గా చెప్పండి. 2002 జూలై 1న నాటినాం సార్. అప్పటి నుంచి దాన్ని మంచిగా చేసుకుంటూ మెయింటైన్ 2-3 పంటలు పండించుకున్నాం, అంతర్ పంటలు. ఓకే, గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇచ్చింది, ఏది డ్రిప్పుకు. ప్లస్ అంతర్ పంటల కోసం సంవత్సరానికి ఎకరానికి 4200 ఇస్తుంది. ఇంకా 3 సంవత్సరాలు పండించినాక ఇంకా విడిచిపెట్టి 2024 నవంబర్ నుంచి నేను కాపు వదిలిపెట్టిన సార్ వాళ్ళని అడిగి, కంపెనీ వాళ్ళని. దాని యొక్క గ్రోత్ చూసి ఇంకా బాగుంది, చేసుకోవచ్చు రెడ్డి గారు అని అంటే ఇంకా డిసెంబర్ ఆఖరుకు వీల్స్ అనేటివి వదిలిండు. అప్పటి నుంచి ఇంకా మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తే 2025 జూన్లో ఫస్ట్ కటింగ్ అయింది. ఫస్ట్ కటింగ్కు 7 క్వింటాల 70 కిలోలు వచ్చింది నాకు. 5.5 ఎకరా. 5.5 ఫస్ట్ కొట్టడం వల్ల 7 క్వింటాల 70 కేజీలు వచ్చింది. ఓకే. ఇంకా రెండోసారి మళ్ళీ 15 రోజులకు 9 క్వింటాల 30 కిలోలు అయింది. ఓకే. మూడోసారి మళ్ళీ అది జూలైలో మూడోసారి కొట్టినాం. అప్పుడు 21 క్వింటాలు 40 కిలోలు అయింది. ఓకే. ఇంకా నాలుగోసారి ఈ ఆగస్టు 5వ తారీఖున కొట్టి 14 క్వింటాల 40 కిలోలు అమ్మినాం. ఓకే. అయితే మొన్న 2025 జూన్ మాసం నుంచి మొదలు పెట్టినాం. దీని యొక్క కటింగ్స్ అనేటివి దీని యొక్క లాభంలో భాగంగా దీని యొక్క దిగుబడి అనేది, వీటి వివరాలు అనేటివి మీకు వస్తున్నాయి. అప్పుడు ఫస్ట్ అమ్మింది 18,748 పర్ టన్ను. ఇంకో రెండోసారికి వచ్చే వరకు ఒక 300-400 తగ్గింది. ఓకే. మళ్ళీ కూడా ఇంకా తగ్గి 18,050కి ఇప్పుడు టన్ను అదే అయింది. కాకపోతే పెరుగుతుంది తగ్గుతుంది సార్. ఇది ఇంకా అంతే, అర్థం 2-3 ఫస్ట్ అప్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటాయి ప్రతి పంట యొక్క సంబంధించి. ఏ పంటకైనా ధరలు అనేది పెరుగుతాయి తగ్గుతాయి. అది డిమాండ్ సప్లై. ఇప్పుడు 18,000 అయితే టన్ను ఉంది ఇంకా.